శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున క్షీరసాగరంలో శయనించిన విష్ణు భగవానుడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కొన్న మరుసటి రోజునే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. క్షీరాబ్ది ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు కానీ సాలగ్రామాన్ని కానీ బ్రాహ్మణునికి దానమిస్తే 4 సముద్రాల మధ్య ఉన్న భూమిని దానం చేసిన ఫలితం లభిస్తుంది. ఈ కార్తీక శుద్ధ ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి మరియు ఉత్తాన ద్వాదశి మరియు చిలుక ద్వాదశి మరియు మదన ద్వాదశి అని కూడా అంటారండి. కృతయుగంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన రోజు కనుకనే క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలికారు కనుక చిలుక ద్వాదశి, అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించారు కనుక మదన ద్వాదశి అని అంటారు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశినే ఉత్తాన ద్వాదశి అని కూడా అంటారండి. క్షీరాబ్ది ద్వాదశి వ్రతకథ. పూర్వము ధర్మరాజు రాజ్యము పోగొట్టుకొని తమ్ములతో కలిసి ద్వైతవనమునందు ఉండగా అక్కడికి అనేక ఋషులతో కలిసి వ్యాసుల వారు వచ్చిరి. అటు వచ్చిన వ్యాసుని గని ధర్మరాజు తగు పూజలు సలపి కూర్చుండబెట్టి తానును వారి అనుజ్ఞ పొంది కూర్చొడి కొంత తడువు మాటలాడి ఆయనతో, స్వామి, మీరు ఎల్ల ధర్మములను ఉపదేశించదగిన మహానుభావులు, మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు. మనుషులకు సర్వకామములకు ఏ అపాయము చేత సిద్ధించునో సెలవియ్యండి అని అడుగగా వ్యాసుడు, నాయన, మంచి ప్రశ్న చేసినావు. ఈ విషయమునే పూర్వము నారద మహాముని బ్రహ్మనడుగగా అతడు సర్వకామప్రదములకు 2 వ్రతములు చెప్పినారు. క్షీరాబ్ది ద్వాదశి వ్రతము, క్షీరాబ్ది శయన వ్రతము అను ఆ 2 వ్రతములలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును మీకు చెప్పెదను వినుము. కార్తీక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దుకూకిన తర్వాత పాలసముద్రము నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతలతో మునులతో లక్ష్మీతో కలిసి బృందావనముకు వచ్చి ప్రతిజ్ఞ చేసినారేమనగా, ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాటి కాలమున సర్వమునులతో దేవతలతో కలిసి బృందావనమున వేంచేసియున్న నన్ను లక్ష్మీదేవితో కలిపి పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానము చేయునో వాడు సర్వ పాపములు వీడి నా సాయుధ్యమును పొందును అని శపథము చేసినారు. కావున నీవును పుణ్యకరమైన ఆ వ్రతమును చేయుము అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు, అయ్యా, ఈ వ్రతము చేయవలసిన విధానము ఎట్టిదో నాకు చెప్పమని అడుగగా వ్యాసుల వారు ఇలా చెప్పిరి. ధర్మరాజా, ఏకాదశి నాడు ఉపవాసము చేసి ద్వాదశి పారణ చేసుకొని సాయంకాలమున మరలా స్నానము చేసి శుచియై తులసికోట దగ్గర చక్కగా శుద్ధి చేసి 5 వన్నెల ముగ్గులు పెట్టి పల విధములను అలంకరించి తులసీమాల వందు లక్ష్మీ సహోదరుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతోనూ పూజించి నైవేద్యమైన తర్వాత కొబ్బెర, బెల్లము, ఖర్జూరము, అరటిపండ్లు, చెరుకు ముక్కలు సమర్పించి తాంబూల నీరాజనములొసగి మంత్రపుష్పము పెట్టి పూర్తి చేసి తులసీ సహిత లక్ష్మీనారాయణ మహత్యమును దీపదాన ఫలమును విని అనంతరం బ్రాహ్మణునకు గంధ పుష్ప ఫలాదులొసగి తృప్తిపరచి వ్రతము పూర్తి చేయవలెను. ఇలాగే మానవుడు చేసినను ఇష్టముగాంచును. ధర్మరాజది విని దీపదాన మహిమను చెప్పమని అడగగా వ్యాసుడు చెప్పుచున్నారు. యుధిష్ఠరా, దీపదాన మహిమను ఎవరు చెప్పగలుగును? కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము చేయవలెను. ఒక దీపదానముచే ఉపపాతకములు పోవును. 100 చేసిన విష్ణు సారూప్యము కలుగును. అంతకెక్కువ చేసిన ఆ ఫలములు నేను చెప్పలేను. భక్తితో 1 ఒత్తితో దీపము పెట్టిన బుద్ధిశాలి అగును. 4 ఒత్తులు చేసి వెలిగించిన రాజగును. 10 వేసిన విష్ణు సాయుధ్యమునందును. 1000 ఒత్తులు వేసినచో విష్ణురూపుడగును. ఇది బృందావనములో చేసిన ఎడల కురుక్షేత్రమందు చేసినంత ఫలము కలుగును. దీనికి ఆవు నెయ్యి మంచిది, నువ్వుల నూనె మధ్యమము, తేనె అధమము, ఇతరములైన అడవి నూనెలు కనీసము. ఆవు నెయ్యి జ్ఞానమోక్షములను సూను. నువ్వుల నూనె సంపదను కీర్తిని ఇచ్చును. ఇప్ప నూనె భోగప్రదము, అడవి నూనె కామ్యార్థప్రదము. అందులో ఆవ నూనె కోరికలనిచ్చును. అవిసె నూనె శత్రుక్షయకారి. ఆముదము ఆయుష్ను నాశనము చేయును. బర్రె నెయ్యి
పూర్వపుణ్యమును తొలగించును. వీనిలో కొంచెమైనా ఆవు నెయ్యి కలిసిన దోష పరిహారమగును. ఈ దీపదానము వలననే ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరికినవి. దీనివలన అనేక మహిమలు కలుగును. ద్వాదశి నాడు దీపదానము చేసిన శూద్రాదులకు ముక్తిగాంతురు. బృందావనమందుక మంటపము గట్టి వరుసగా దీపపంక్తులు పెట్టి ఉన్న ఎవడు చూచినా ఆనందపడిననో వాని పాపములన్నీయూ నశించును. ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్షప్రాప్తులగుదురు అని చెప్పగా విని ధర్మరాజు మహానందమును చెంది తులసీ మహత్యమును చెప్పమని కోరగా వ్యాసుడు చెప్పుచున్నారు. తులసీ మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేరు. అయినను ఆ బ్రహ్మ నారదునకు చెప్పినట్లు చెప్పుచున్నాను. కార్తీక మాసమందు తులసీ పూజ చేయువారు ఉత్తమలోకములను పొందుదురు. తుదకు ఉత్తాన ద్వాదశి నాడైనను తులసి పూజ చేయని వారు కోటి జన్మల చండాలులై పుట్టుదురు. తులసి మొక్క వేసి పెంచినవారు దానికెన్ని వేళ్ళు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమందుందురు. తులసీదళములు కలిసిన నీట స్నానమాడిన వారు పాపము వదిలి వైకుంఠమునకు పోవుదురు. బృందావనము వేసిన వారు బ్రహ్మత్వము పొందుదురు. తులసియున్న ఇంటిలో కాపురము చేయుట, తులసి కోట వేసి పెంచుట, తులసి వేరులు దాల్చుట, తులసీదళము భక్షించుట పాపహరములు. తులసియున్న చోటనకు యమకింకురులు రారు. యాన్ములే అను మంత్రమును పఠించువారికి ఏ బాధయూ ఉంటదు. యమకింకరులు దగ్గరికి రారు. ఈ తులసి సేవయందే ఒక పూర్వకథను చెప్పెద వినుము. కాశ్మీర దేశ వాసులకు హరిమేధ సుమేధులను ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచుండి ఒక స్థలములో ఒక తులసి తోటను చూచిరి. చూచిన తోడనే వారిలో సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారములు చేసెను. అది చూచి హరిమేధుడు ఇది ఏమని అడిగెను. సుమేధుడు ఇక్కడ ఎండబాధగా ఉన్నదని ఇంకొక మర్రి చెట్టునందుకు చేరి తులసీ కథ ఇట్లు చెప్పదొడంగెను. పూర్వము దేవాసురులు సముద్రము చిలికినప్పుడు దానియందు ఐరావతము కల్పవృక్షము మొదలుగా ఎన్నియో ఉత్తమ వస్తువులు పుట్టెను. తర్వాత లక్ష్మీదేవి పుట్టెను. తర్వాత అమృత కలశము పుట్టెను. ఆ అమృత కలశమును చేతబూని మహానందమునొంది విష్ణువు ఆ కలశముపై ఆనంద బాష్పములు విడువగా అందు ఈ తులసి పుట్టినది. ఇలా పుట్టిన తులసిని లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను. ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడమీద ఉంచుకొని నీవు లోకముల పావనము చేయదలగదానవగు అని ప్రేమ మీద పలికెను. అందువలన నారాయణకు తులసి యందు ఎక్కువ ప్రీతి కలిగి ఉండెను. అందువలన నేను తులసికి మ్రొక్కినాను అని ఆ బ్రాహ్మణుడు పలుకుచుండగానే ఆ మర్రి చెట్టు పెళ్ళుమని విరిగి కూరెను. ఆ చెట్టు తొర్రలో నుండి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్య తేజముతో నిలిచియుండగా హరిమేధ సుమేధులు చూచి దివ్య మంగళ విగ్రహదారులైన మీరెవరని అడిగిరి. ఆ పురుషులను మీరే మాకు తండ్రులు గురువులు అని చెప్పి వారిలో జ్యేష్ఠుడు ఇట్లనెను. నేను దేవలోకవాసిని. నా పేరు ఆస్తికుడందురు. నేను ఒకనాడు అప్సరసలతో కలిసి నందనవనమున మైమరచి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైనివడి మా సందడి వలన సమాధి చెలించి అచ్చట తపస్సు చేయుచున్న రోమశ మహాముని నన్ను చూచి నీవు మదోన్మత్తుడవై ఇట్లు నాకు అలజడి కలిగించితివి. కావున బ్రహ్మరాక్షసుడ భగమని శపించి తప్పిదము పురుషునిది గాని స్త్రీలు పరతంత్రులు గనక వారి వలన తప్పు లేదని వారిని క్షమించి విడిచెను. అంతటా నేను శాపమునకు వెరచి ఆ మునిని వేడి ప్రసన్నుని చేయగా నాయన అనుగ్రహము కలిగి నీవెప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావమును విందువో అప్పుడు శాప విముక్తుడవుగదని అనుగ్రహించెను. నేనును బ్రహ్మరాక్షసునై ఈ చెట్టు తొర్రలో చేరి మీ దయ వలన నేడు శాప విమోచనము పొందితిని అని చెప్పి రెండవ వాణి వృత్తాంతము చెప్పసాగెను. ఈయన పూర్వమొక మునికుమారుడిగా ఉండి గురుకులవాసము చేయుచుండి ఒక అపరాధము వలన బ్రహ్మరాక్షసువగు ముని గురువు వలన శాపము పొంది ఇట్లు నాతో కలిసియుండెను. మేమిద్దరమును మీ దయ వలన పవిత్రులమైతిమి. ఇట్లు మమ్మనుగ్రహించిన వారు కావున మీ తీర్థయాత్రా ఫలము సిద్ధించినది అని చెప్పి వారిరువురు వారి త్రోవన పోవగానే బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్యానందముతో ముని తులసీ మహిమను పొగుడుచు యాత్ర ముగించుకొని ఇండ్లకేగిరి. ఈ కథను ఎవరు విన్నను వారు సర్వపాపములు వదిలి
యుత్తమగతిని చెందుదురని బ్రహ్మ నారదునకు చెప్పెను అని వ్యాసుడు చెప్పి, ధర్మరాజా, ఇట్లు క్షీరాబ్ది వ్రతము చేసి తులసీ కథ విన్నవారు ఉత్తములగుదురు. క్షీరాబ్ది ద్వాదశి వ్రతకథ సమాప్తం.